మద గజ రాజా విశాల్ కొత్త సినిమా అంటే 12 ఏళ్ల క్రితం సినిమా. అప్పుడు రిలీజ్ కాలేదు. ఇప్పుడు సంక్రాంతికి తమిళ్లో సినిమాలు ఏవి లేక రిలీజ్ అవ్వాల్సిన మన అజిత్ సినిమాలు 2 పోస్ట్ పోన్ అయ్యేసరికి ఏ సినిమా లేక ఈ సినిమాని మొన్న ఆదివారం జనవరి 12న సంక్రాంతికి రిలీజ్ చేశారు. 12 ఏళ్ల క్రితం సినిమా అంటే రిలీజ్ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఇప్పుడు రిలీజ్ అయింది విశాల్ అంటే ఈ సినిమా ప్రమోషన్ కోసం వారం కింద మీడియా కనపడినప్పుడు అందరూ మాట్లాడుకున్నారు. చాలా సిక్ అయ్యాడు, చేతులు వణుకుతున్నాయి, చాలా చాలా ఏమంటారు చాలా సిక్ కనపడ్డాడు. ఏదో జ్వరం అని చెప్పారు కానీ తెలియదు మనకు. బట్ సినిమా అయితే మాస్ సెంటర్స్లో, బీసీ సెంటర్స్లో కలెక్షన్స్ కుమ్ముతోంది. సినిమా 12 ఏళ్ల క్రితం సినిమా అయినా కానీ మొదటి రోజు 5 కోట్లు వచ్చాయి. ఆదివారం రిలీజ్ అయింది సినిమా. ఇక సోమవారంకి వచ్చేసరికి అలాగే మరో 5 కోట్లు వచ్చాయి. ఇక మూడో రోజు అంటే 12, 13, 14వ తారీఖు పండగ రోజు తమిళ్లో ఇంకా సినిమా రిలీజ్ అయింది. కొత్త సినిమా కాదలిక్కి నేరమిల్లై అనేసి. ఆ సినిమాకు 3 కోట్లు వస్తే ఈ సినిమాకు వచ్చేసి 8 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా ఊహించండి ఇంకా ఎలా ఉందో కలెక్షన్స్ మా సెంటర్స్లో. 3 రోజులకే 18 కోట్లు వచ్చేసాయి ఆ సినిమాకు. ఇక నిన్న 4వ రోజు వచ్చేసరికి మరో 4 కోట్లు. నిన్న కనుమ పండుగ హాలిడే ఉంది కదా. సో 4 రోజుల్లోనే 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది కొత్త సినిమా కాదు, చాలా పాత సినిమా. 12 ఏళ్ల క్రితం తీసిన సినిమా. మరి విశాల్ మీద ప్రేమను మరి లేక సినిమా నిజంగా బాగుంది. అందులో అంజలి అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లు. వాళ్ళు చాలా యంగ్గా కనపడుతున్నారు. 12 ఏళ్ల క్రితం వాళ్ళు అంటే ఎంత యంగ్గా ఉంటారు అప్పుడు. ప్లస్ డైరెక్టర్ వచ్చి మన ఖుష్బూ భర్త సుందర్ డైరెక్టర్. అతను లాస్ట్ ఇయర్ అతను ఇదే టైంలో ఫిబ్రవరిలోనే వచ్చి జనవరి ఫిబ్రవరిలో ఆ సినిమా హిట్ కొట్టాడు, దయ్యాల సినిమా. పేరు గుర్తు రావట్లే, తమన్నాది. సో సుందర్ డైరెక్టర్ ఈ సినిమాకు. సంతానం కూడా కామెడియన్ ఉన్నాడు, సంతానము. సో మరి తెలుగు డబ్బింగ్ వస్తే చూడాలని కోరిక ఉంది నాకు, చూడాలనిపిస్తుంది ఈ సినిమా. ఎందుకంటే 4 రోజుల్లోనే 26 కోట్లు అనేది అసలు అద్భుతం విశాల్కి. ఆయన కొత్త సినిమా కూడా ఇన్ని కలెక్షన్స్ రావు యాక్చువల్గా వచ్చింటే. మరి ఈ సినిమా అంత బాగుందో మరి ఏమో తెలియదు కానీ ఎక్సలెంట్ కలెక్షన్స్. అంటే అప్పట్లో ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కేవలం 15 కోట్లే. సో ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో ఇంకా ఈరోజు గురు, రేపు శుక్ర, శని, ఆది 4 రోజుల్లో అంటే ఖచ్చితంగా 50 కోట్లు కన్ఫర్మ్డ్. ఎక్కువ వస్తే 100 కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది కమర్షియల్ సినిమా, మా సినిమాకు ఉన్న పవరు. అందులో సినిమాలు ఏమి లేవు తమిళ్లో. ఇది ఒక్కటే మాసెస్కి ఇదే మదగజ రాజా, క్లాసెస్కి కాదలిక్కే నేరమిల్లై. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే శంకర్ ఫ్యాన్స్ మన గేమ్ చేంజర్ ఎలాగూ ఉంది తమిళ్లో, బట్ సరిగ్గా చూడట్లేదు తమిళనాడులో కూడా. అది మన విశాల్ 12 ఏళ్ల క్రితం 12 ఏళ్ల సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది మదగజ రాజా. రిలీజ్ అయిన 4 రోజుల్లో 26 కోట్ల గ్రాసు. అద్భుతం అని చెప్పాలి. సినిమా బడ్జెట్ అప్పట్లో కేవలం 15 కోట్లు మాత్రమే. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఓకే, తెలుగులో వచ్చినప్పుడు చూద్దాం మనం. ఓకే, బాయ్.